హాయ్ అండి. దొంగ తెలుగు స్వాగతం. ఈరోజు మనం మంచి సూపర్ సినిమాని తీసుకుందామండి. మన చిరంజీవి నటించిన 'ఘరానా మొగుడు' సినిమా. ఖచ్చితంగా సినిమా చూడాలండి. ఎందుకంటే ఇది మనకు ఒక భార్య విషయం, భార్యను అంటే ఎంత ఘమండు ఉన్న భార్యను, ఎంత డబ్బున్న భార్యను సరే ఏ విధంగా చూసుకోవాలి, మన తల్లిని ఏ విధంగా చూసుకోవాలి, మన మామని ఏ విధంగా చూసుకోవాలి, మన ఒక ఉద్యోగం చేస్తే మన తోటి వర్కర్ని ఏ విధంగా చూసుకునే సినిమాలో చాలా వర్కర్ని ఏ విధంగా చూసుకోవాలనే మూవీలో చక్కగా వివరించడం జరిగింది. హీరోయిన్ నగ్మ, హీరో చిరంజీవి, విశ్వనాథ్, రావు గోపాలరావు ఈ మెయిన్ క్యారెక్టర్స్. అదే విషయానికి వచ్చినట్లయితే మన హీరోయిన్ నగ్మ ఫుల్ క్యాష్ పట్టి చెందిన అమ్మాయి అన్నమాట. ఎంత గమనంటే ఎవరైనా సరే తన మాట నెగ్గాలి, ఎంత డబ్బైనా పర్వాలేదు, తన మాట లేకుండా నగ్గకపోతే ఆమె భరించేదాన్ని కాదన్నమాట. మన ఇంకో సైడ్ హీరోయిన్ కూడా ఉంటుంది, అందులో ఆమె దగ్గర పనిచేస్తుంది. ఒకసారి వర్కర్లు ధర్నా చేద్దామంటే వర్కర్ను కొనేస్తుంది అన్నమాట. లేకపోతే అడ్డమైన కేసులు పెట్టి అతన్ని చేయాలనిపిస్తుంది. ఒకరోజు మన హీరో మనకు విశాఖపట్నంలో పనిచేస్తూ ఉంటాడు అన్నమాట. హీరోయిన్కి ఎలాంటి సంబంధం ఉండదు. అప్పుడు హీరో విశాఖపట్నం పనిచేస్తాడు. ఇక్కడ ఒక సన్నివేశం నెలకొంటుంది, అది చూడొచ్చు మనము. అక్కడ విశాఖపట్నం నుంచి మనకు మన మగధర సినిమాలో ఏ చిరుత హ్యాట్స్ ఆఫ్ పాట మన తండ్రి దగ్గర నుంచి తీసుకుంటున్నారు మన మెగాస్టార్ రామ్ చరణ్ గారు. అయితే సడన్గా ఇతనికి విశాఖపట్నం పనిచేస్తారు కదా, ఇతను ఉత్తరం వస్తూ ఉంటాడు, మీ అమ్మకు చేతులు పడిపోయినాయండి అనగానే పక్షవాతం వచ్చింది అనగానే అక్కడ నుంచి మన సొంత ఊరికి వస్తారనమాట. సొంత ఊరు లోపల డాక్టర్ అంటాడు, మీ తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇక్కడ ఉండి ఏదైనా ఒక జాబ్ చేసుకో అనగానే సో ఇక్కడ నుండి జాబ్ చేస్తారనమాట. సడన్గా జాబ్ కోసం జాబ్ కోసం ట్రై చేస్తుంటే గోపాలరావుకు మనకు యాక్సిడెంట్ అవుతుంది అనమాట. యాక్సిడెంట్ అనుకుంటే మన చిరంజీవి కాపాడుతాడు. నాకు ఏదైనా ఒకటి డబ్బు వద్దు, నాకు ఏదైనా హెల్ప్ చేయి అంటే, నాకు జాబ్ ఇప్పి అంటే ఈ కాల్ లెటర్ చూపించు, జాబ్ ఇప్పిస్తా అంటాడు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇలా మామ అల్లుళ్ళ మధ్య కామెడీ చాలా సూపర్గా ఉంటుందండి. మన మన కంపెనీ ఎండికి నగ్మాకి డాష్ ఇస్తారనమాట. ఆఫీస్ వెళ్ళిన తర్వాత అక్కడ హీరోని మన నగ్మ ఉంటుంది. సో నగ్మకు చిరంజీవి మధ్య జరిగే సన్నివేశం చాలా చాలా బాగుంటుందండి. మళ్ళీ అక్కడ జాబ్ తప్పకపోతే మళ్ళీ వస్తాడు. మొత్తానికి అయితే ఆ కంపెనీలో జాబ్ సాధించుకుంటాడు. అక్కడ సైడ్ హీరోయిన్తో కూడా సంబంధం ఏర్పడుతుంది. బ్రహ్మానందం మధ్య కామెడీ చాలా బాగుంటుందండి. మొత్తంగా అక్కడ ఉన్న జాబ్ సంపాదించుకొని అక్కడ కార్మికులుగా చేరుతారనమాట. అమ్మ తల్లిని చూసుకుంటాడు, ఒక జాబ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఇక జాబ్లో ఏంటంటే అనుకోకుండా కొన్ని కారణాలు అయితే ఇక మన హీరోయిన్ పాటలు కూడా చాలా సూపర్ ఉంటాయండి. చిరంజీవి డ్యాన్స్ అంటే ఇక ఇరదీసుండండి, చాలా సూపర్. అనుకోకుండా కంపెనీలో ఏమవుతాయంటే ఒక వర్కర్ యొక్క చేయిపోతుంది అనమాట. వర్కర్ చేయిపోతే కారు వాడుకుంటాడు, నగ్మ కారు వాడుకుంటాడు. బట్ ఆ కారు నమ్మ కారు వాడుకుంటే చిరంజీవి కాపాడతాడు. నమ్మ కారు వాడుకుంటే నగ్మకి నా పర్మిషన్ లేదు, కారు ముడతావా, నా పర్మిషన్ లేదు, ఒక వర్కర్ నన్ను చీర కారు పెడతా ఉంటుంది. సో మొత్తంగా అయితే కారు కూడా కారు పెడుతుంది. అంత గమనం ఉంటుంది హీరోయిన్కి గమనం ఉంటే ఒకరోజు ఏమవుతుందంటే తండ్రి చెప్తారనమాట, ఆడదానికి డబ్బు కంటే అనుభవం ఉండాలి, మెలకు ఉండాలి, అయితే ఉన్న డబ్బుకు అందం ఉంటుంది, జీవితం నాశనం అవుతుంది అని చెప్తే తండ్రి పట్టించుకోదు నగ్మ. సో మొత్తానికి అయితే ఒకరోజు ఏమవుతుందంటే మన హీరోనికి మన నగ్మకు చంపాలని చాలా ట్రై చేస్తారనమాట విలన్స్. ఎందుకంటే సత్యనారాయణ ఇంకో కంపెనీ ఉంటుంది, ఈమెకి చంపితే నేను పై స్థాయికి వస్తా అని అనుకుంటాడు. అప్పుడు చిరంజీవి చూస్తూ ఉంటాడు అనమాట. పై నుంచి కింది పడే టైంలో హీరోయిన్ని నగ్మని రక్షిస్తాడు. రక్షించిన తర్వాత అందరి ముందు కొడుతుంది అనమాట. అందరి ముందు వచ్చి కొట్టిన తర్వాత రూమ్లోకి వచ్చి సపరేట్ ఒకటి కొడతాడు, ఇంకోటి అసలు వాడి బయట కొట్టేవాడిని కానీ నీ ఇజ్జత్ పోదు, నీ విలువ పోదు, మీ డాడీ గారు విలువ పోద్దు అని అంటాడు అన్నమాట. ఇక్కడ నన్ను కాపాడినప్పుడు కాదు తగలబెట్టావు కదా, మరి ఇప్పుడు నిన్ను ముట్టాడు కదా, నిన్ను తగలబెట్టుకుంటావు ఏం చేస్తావు అని అనగానే హీరోనికి దిమ్మ తిరిగిపోతుంది అన్నమాట. అప్పుడు ఈ రంగం వచ్చి నేను చిరంజీవి లగ్గం చేసుకుంటా అంటాడు అన్నమాట. ఎందుకంటే కారు అక్కడ యాక్సిడెంట్ కాపాడిన కదా చిరంజీవి ఆమెను, పైన ఇది పడుతుంది కదా మనకు. సడన్గా ఇది పైనుంచి పడే టైం లోపలనే హీరోని ఇది పైనుంచి పడే టైం లోపలనే హీరోని కాపాడతారనమాట.
మరి ఇది పైనుంచి పడే టైంలో హీరోని కాపాడుతాడు. అక్కడ ముడతాడు కదా, సో ముడితే ఆడు ముట్టిండు కాబట్టి అన్ని అతన్ని లవ్ చేసుకోవాలని మ్యారేజ్ చేసుకోవాలి, అతన్ని మ్యారేజ్ చేసుకోవాలని తండ్రి కనగానే ఇక్కడ ఈ హీరోని ఇక్కడ సైడ్ హీరోని కూడా ప్రేమిస్తుంది అనమాట. బట్ చిరంజీవికి అర్థమవుతుంది డబ్బున్న అమ్మాయితో నేను సంసారించడం చాలా కష్టము, మీ అమ్మ ఆడపిల్ల కానీ ఇంకో భర్తకు మొగుడు కాలేదు అనగానే ఆమె ఏడుస్తుంది. నగ్మ డైరెక్ట్ తల్లి ఎక్కడ దెబ్బ కొట్టాను నాకు ఎవరికి ఎక్కడ దెబ్బ కొట్టాను అక్కడ పడిపోతారు అన్నట్టు డైరెక్ట్ నగ్మ చిరంజీవి ఇంటికి వస్తుంది. వాళ్ళ అమ్మతో చెప్పి వాళ్ళ అమ్మకి ఆల్రెడీ చేయి పడిపోతుంది అన్నమాట. ఈమె వచ్చిన శుభాశేషాలు ఏందో కానీ చెయ్యి ప్రామిస్ చేయి, నీ కొడుకుని లగ్గం చేసి నాకు నీ కొడుకు లగ్గం చేయమని అనగానే చిరంజీవి అప్పుడే వస్తాడు. అనుకోకుండా అక్కడ చేయలేస్తుంది. చేయలేసే టైం లోపలనే చిరంజీవి వస్తాడు. వాళ్ళ అమ్మ అంటే వచ్చిన విశేషం నా చేయలేసింది అనగానే ఖచ్చితంగా నేను కొడుకు నుంచి లగ్గం ఇప్పిస్తాను అనగానే కొడుకు నుంచి లగ్గం ఇస్తుంది. తల్లి మాటను గౌరవించి ఇక తప్పని పరిస్థితి లోపల లగ్గం చేసుకుంటాడు. సో శ్రవణం గది లోపల ఇక చెప్తుంది అనమాట. అందమైన భార్యను పక్కన ఉంచుకొని చేయకుండా ఉంటూ గడ్డలు పెంచుకొని చచ్చిపోతావు అని నగ్మ అంటే చిరంజీవి అంటాడు. అప్పుడు చాలా సూపర్ ఉంటుంది అంటే కామెడీ. నువ్వు బట్టలు లేకుండా వచ్చినా కూడా ఈ నిగ్రహం ఇట్లా ఉంటుంది. నా వర్కర్ రాజు భార్య అంటారు, లేకపోతే ఎండి భార్య అంటారు, పబ్లిక్గా తెలుస్తుందని చెప్తారు అనమాట. సో అక్కడ సన్నివేశం నడుస్తూ ఉన్నాయండి. సినిమా పరంగా ఒక ఊళ్ళో నీళ్ళు లేకపోతే హీరో సాయం చేస్తున్నాడండి, అదొకటి. తర్వాత హీరోయిన్ని ఒకసారి మనం అంటే హీరోయిన్ మ్యారేజ్ అయిపోతుంది చిరంజీవికి. విలన్ ఒకసారి వీళ్ళ ఉన్న ట్రాఫిక్ కార్లు మొత్తం పాడేస్తుంటే చిరంజీవి వచ్చి కాపాడుతాం. ఆ సినిమా చాలా బాగుంటుందండి. సినిమా మొత్తానికైతే కామెడీ పరంగా కానీ, సెంటిమెంట్ పరంగా కానీ, తల్లిని చూసే విధానంలో కానీ, భార్యను చూసే విధానంలో కానీ, తోటి వర్కర్తో చూసే విధానం కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇక చిరంజీవి కామెడీ అయితే ఫెంటాస్టిక్ అండి. చిరంజీవి అంటేనే మన ఫైట్ ఈ జనరేషన్ కాదు, మనం ఇంకో 2 జనరేషన్లో కూడా బ్యాక్ 2 జనరేషన్లకు ఫ్యూచర్ 2 జనరేషన్లు కూడా చిరంజీవి ఆదర్శం అండి. చిరంజీవి అంటేనే ఒక బ్రాండ్. చిరంజీవి సినిమాలు ఎప్పుడు మిస్ కావద్దండి. కామెడీ పరంగా కానీ, ముఖ్యంగా మెయిన్ ఏంటంటే మన చిరంజీవి మన డ్యాన్స్ పరంగా చాలా హిట్ అండి. అసలు ఈ నగ్మకు చిరంజీవికి వాళ్ళ మామకు జరిగే సన్నివేశాలు ఫెంటాస్టిక్ ఉంటాయి. అంటే సినిమా నవ్వి మనం చనిపోవాల్సిందే అలాంటి సినిమాలు అండి. ఇలాంటి సినిమాలు ఎప్పుడు మిస్ కావద్దు. మనం మన పేరెంట్స్కి ఖచ్చితంగా మన ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా అండి. ఒక అర్థం అనేది ఉంటుంది ఈ కాలం ఉన్న సినిమాకు. అంటే సినిమా బాగాలేవని కాదు కానీ బాగున్నాయి కానీ, బట్ సినిమాలు ఎక్కడ కామెడీ ఉండాలి అక్కడ ఉండదు. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు పాటలు ఉండాలి, సిచ్యువేషన్ తగ్గట్టు కామెడీ ఉండాలి. అలాంటి సినిమాలండి మన పాత సినిమాలు. ఎప్పుడైనా సరే మనము 1990, 2000, 2010, 2020 ఈ 40 సంవత్సరాల మధ్య ఉన్న సినిమాలు ఖచ్చితంగా చూడాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.